హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఫోటోషాప్. సో మన ప్రీవియస్ క్లాస్లో మనం ఏం తెలుసుకున్నామంటే ట్రాన్స్ఫర్మేషన్ టూల్, దాని యొక్క కంట్రోల్స్, స్కేలు, రొటేషన్, వ్యార్ప్, స్క్యూ, పర్స్పెక్టివ్ వ్యార్ప్ అండ్ 180 degrees యాంగిల్ అంటే ఏంటి, నెక్స్ట్ ఫ్లిప్ హారిజెంటల్ ఎలా చేయాలి, ఫ్లిప్ వర్టికల్ ఎలా చేయాలి ఏంటి అని ఈ టూల్ గురించి తెలుసుకున్నాం. అండ్ నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసరికి మనం క్రాప్ టూల్ గురించి తెలుసుకోబోతున్నాం. సో క్రాప్ టూల్ ఏంటంటే డాక్యుమెంట్ని క్రాప్ చేయడానికి ఎక్కువగా యూజ్ అవుతుంది. మీకు షార్ట్ కట్ వచ్చేసి సి, అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి టూల్ బార్లో ఇక్కడ కనిపిస్తుంది క్రాప్ టూల్. ఓకేనా, సో దిస్ వాస్ ద క్రాప్ టూల్. ఓకేనా, మీరు దీన్ని హోల్డ్ చేసి పట్టుకున్నట్లయితే ఇందులో కంప్లీట్గా 4 టూల్స్ ఉంటాయి. మిగతా 3 టూల్స్ గురించి నేను ఫర్దర్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రజెంట్ అయితే క్రాప్ టూల్ గురించి తెలుసుకుందాం. దిస్ ఈస్ ద ఫస్ట్ వన్. సో ఇదేంటంటే మనకి క్రాప్ టూల్ ఆబ్జెక్ట్ని క్రాప్ చేసుకోవడానికి, అంటే లెఫ్ట్కి ఒక 4 లైన్ బార్ ఉంటుంది అండ్ రైట్ నుంచి కూడా ఇలా, అంటే కంప్లీట్గా డాక్యుమెంట్ అనేది క్రాప్ అవుతుంది. ఓకేనా, సో ఐఎమ్ జస్ట్ సేయింగ్ ఎంటర్. సో మనకి ఏమైంది, పిక్చర్ అనేది క్రాప్ అయిపోయింది. సో ఇదే క్రాప్ టూల్తో మాన్యువల్గా ఎలా వర్క్ చేయాలి అంటే, ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ టూల్ని ఇలా కట్ చేసి ఈ ఏరియా వరకే కావాలనుకుంటున్నాను, అంటే సెలెక్టెడ్ మాన్యువల్ ఏరియా ఓకే. సో ఇలా ఉంది కదా టూల్ మనకి. సో మీకు ఎక్కడికైతే కావాలనుకుంటారో అక్కడ వరకు ఇలా సెలెక్ట్ చేసుకోండి. జనరల్గా ఇలా సెలెక్ట్ చేసుకుంటే ఏమైందంటే మాన్యువల్గా సెలెక్ట్ అయిపోతుంది. ఐ నీడ్ దిస్ ఏరియా ఓన్లీ అండ్ సెలెక్టింగ్ లైక్ దిస్. అండ్ నీకు కావాల్సిన సైజ్లో, అంటే నీకు కావాల్సిన ఏరియాకి దీన్ని పర్టికులర్గా నువ్వు రొటేట్ చేసుకోవచ్చు అనమాట ఆబ్జెక్ట్ని. ఓకే, మీకు ఎలా కావాలనుకుంటారో అలా కంప్లీట్గా యూ కెన్ రొటేట్ ద ఆబ్జెక్ట్ అండ్ యూ కెన్ క్రాప్ ఇట్. సో నేను ఈ యాంగిల్లో రొటేట్ చేసుకుంటున్నా, ఇలా కావాలనుకుంటున్నా, ఐమ్ జస్ట్ సేయింగ్ ఎంటర్. సో మనకి క్రాప్ అయిపోయింది అనమాట, ఒక పర్టికులర్ యాంగిల్లో రొటేట్ అయిపోయి క్రాప్ అయిపోయింది. ఓకేనా, సో ఇది క్రాప్ టూల్ గురించి, అండ్ ఫర్దర్ టూల్స్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ మనకి ఒక ఆబ్జెక్ట్ ఉంది, అండ్ నిన్న మనం నేర్చుకున్నాం కదా, అంటే మన ప్రీవియస్ క్లాస్లో ఉన్నాయి కదా ట్రాన్స్ఫర్మేషన్ టూల్స్. ఆ స్క్యూని అండ్ ఆ స్కేల్ని వాడుకొని దీంట్లో ఒక ఆబ్జెక్ట్ని ఫిల్ చేద్దాం. సో అది ఎలా చేయడం, ఫిల్ చేయడం ఏంటి, ఎలా అని చెప్పేసి ఈ క్లాస్లో తెలుసుకుందాం. సో మనకి ఇక్కడ క్లిక్ చేసినట్లయితే నేను ఒక పిక్చర్ రెడీ చేసి పెట్టుకున్నాను. సో మీకు ఇవి పిక్చర్స్ అనేటివి నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, మీరు అక్కడి నుంచి కంప్లీట్గా తీసుకొని మీరు వర్కౌట్ చేసుకోవచ్చు. ఓకేనా, సో ఐఎమ్ డ్రాగ్ అండ్ డ్రాప్ టు హియర్ సో ఇక్కడికి వచ్చేసరికి మనకి పిక్చర్ అండ్ ఇక్కడ హోర్డింగ్ వచ్చేసి డిఫరెంట్ సైజెస్లో ఉన్నాయి. సో వాట్ ఐఎమ్ డూయింగ్, నేను ఫస్ట్ నాకు కావాల్సినట్టుగా దీన్ని మార్చుకుందాం అనుకుంటున్నాను. అంటే దీనికి కంట్రోల్ T అంటే ట్రాన్స్ఫర్మేషన్ అప్లై చేసి మన హోర్డింగ్ సైజ్కి సెట్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో ఇక్కడ మనకి దీన్ని ఇలా సెట్ చేసుకోవాలంటే ప్రాపర్గా మనకి టోటల్ ఆబ్జెక్ట్ ఎక్కడికి ఉంది ఏంటి అని మనకు కనపడాలనుకుంటే మీరు ఇక్కడ ఒపాసిటీ ఉంది కదా పైన, ఈ ఒపాసిటీ తగ్గిస్తే ఏంటంటే లేయర్ లోపల ఉండే థిక్నెస్ అనేది తగ్గిపోతుంది, మీకు క్లియర్గా కనబడే చాయిస్ ఉంది. ఓకేనా, సో నేను ఏం చేస్తున్నా అంటే ఫస్ట్ రైట్ క్లిక్ చేసేసి ఐఎమ్ యూజింగ్ స్క్యూ. సో మీకు ఇక్కడ స్క్యూ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఈ స్క్యూ తీసుకోండి. సో స్క్యూ మీద కొట్టగానే మనకి ఆబ్జెక్ట్ ఇప్పుడు స్క్యూ చేసుకోవడానికి రెడీ అయిపోతుంది. సో నేను ఇక్కడ ఇలా పెట్టుకున్నాను. అండ్ సెకండ్ పార్ట్ వచ్చేసరికి దీన్ని ఇలా కొంచెం పైకి తీసుకెళ్దాం ఈ ఏరియాకి, అండ్ థర్డ్ వచ్చేసరికి ఇలా, అండ్ నెక్స్ట్ అండ్ ఇక్కడ నుంచి మళ్ళీ కొంచెం ఇలా పైకి తీసుకెళ్ళండి, ఇలా కిందికి లా. సో ఇలా జూమ్ చేసుకోండి, మీకు వర్క్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది ఆబ్జెక్ట్. అండ్ మీకు ఇది పిక్చర్లో చూసినంత ఈజీగా ఉండకపోవచ్చు, అంటే నేను చేసినంత ఈజీగా మీరు చేయలేకపోవచ్చు, కొంచెం ఇబ్బంది పడతారు. ఓకే, సో ఇక్కడికి ఇలా సెట్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి ఈ యాంగిల్ని ఇలా సెట్ చేసుకుంటాను. దీన్ని పర్టికులర్గా మీకు ఎక్కడికైతే ఆబ్జెక్ట్ రిక్వైర్మెంట్స్ ఉన్నాయో ప్రాపర్గా, ఓకే, అక్కడ తీసుకెళ్ళి మీ కర్సర్ ఉంది కదా ఎగ్జాక్ట్లీ అంటే వర్క్ అంటే కార్నర్స్కి వచ్చేసరికి మీరు జూమ్ అవుట్ చేసుకొని వర్క్ చేయండి. సో ఈ జూమింగ్ ప్లేసెస్ ఉంటాయి కదా కార్నర్స్, ఈ కార్నర్స్ లోపల. సో మనకి ఇప్పుడు ఏంటంటే ఈ స్క్యూ వల్ల ఎగ్జాక్ట్గా పిక్చర్ అనేది దీంట్లో బ్లెండ్ అయిపోతుంది. సో మనకి పర్స్పెక్టివ్ టూల్స్ అవి ఉన్నాయి, నేను ఫర్దర్గా కూడా చెప్తాను ఫర్దర్ క్లాస్లో. ఇప్పుడైతే బేస్ లెవెల్ కాబట్టి ఈ ట్రాన్స్ఫర్మేషన్ టూల్తోని ఇలా మనం వర్కౌట్ చేద్దాం. ఓకేనా, సో ఇక్కడికి వచ్చేసి అండ్ ఇక్కడ ఇలా తీసుకొని జస్ట్ మనకు ఎంటర్ కొట్టేసేయండి. సో ఇది ఆబ్జెక్ట్ దీని లోపలికి వచ్చేసింది, అండ్ ఇక్కడ ఫుల్ ఒపాసిటీని పెంచేసుకుందాం. సో దట్స్ ఇట్, మనకు ఆబ్జెక్ట్ అనేది రెడీ అయిపోయింది. సో ఇలా అనమాట, అంటే మీరు ట్రాన్స్ఫర్మేషన్ ఇక్కడ ఏమైనా డిస్టర్బెన్స్ అనిపించింది అనుకోండి, కంట్రోల్ T, మళ్ళీ సేమ్ స్క్యూ. ఓకే, సో ఈ స్క్యూతోని మీకు కావాల్సినట్టుగా
ఆబ్జెక్ట్ని సెట్ చేసుకోవచ్చు. కింద మీద ఎలాంటి డిస్టర్బెన్సెస్ లేకుండా చేస్తే అంటే మనకి ఇది ఏంటంటే ఒక ఆబ్జెక్ట్ హోల్డింగ్ అక్కడ ప్లేస్ అయినట్టుగా కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఓకేనా? సో మీకు ఈ పిక్చర్ యొక్క లింకులు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, డ్రైవ్ లింక్ ఇస్తాను, మీరు డౌన్లోడ్ చేసుకొని ప్రాక్టీస్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ.